అసలు దెయ్యాలనేవి నిజంగా ఉన్నాయా లేవా? ఇది విషయం. ఈవేళ కొన్ని విషయాలు. అసలు దెయ్యాలు ఉంటే వాటికి మళ్ళీ జన్మ ఉందా? కొద్ది రోజులు పోతే మళ్ళీ పుడతాయి, మళ్ళీ వస్తాయి, ఉంటాయి అంటారు. ఈ దెయ్యాలు ఎవరిలో ఉన్నాయి? అసలు విషయానికి మనం తెలుసుకుందాం. అయితే ఇవన్నీ ఎవరో తెలుసుకోవడం చెప్పడమని కాకుండా చాలామంది దెయ్యాలతో అనుభవించి బాధలు పడిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అనుభవాలు ఉన్నాయి. అయితే ఈ దెయ్యాలు మొత్తం ఆత్మలు అన్నింటికి నువ్వు సృష్టించిన వాడు, అన్నింటికి సృష్టికర్త దేవుడు యేసు ప్రభువే, లేక అల్లా. అంటే ఇక్కడ దేవుని పేరు కూడా అసలు ఏం పేరు అంటే, దేవుడికి అసలుకి ఇవన్నీ పేర్లు ఎలాగ వచ్చాయి? పేరు మనం పెట్టకూడదు. తల్లిదండ్రులు పిల్లలకి పేరు పెట్టచ్చు, పిల్లలు తల్లిదండ్రులకు పేరు పెట్టరు ఎవరు కూడా. పెట్టేవంటే అది శాపమే. దేవునికి పేరు పెట్టడానికి మనకి అర్హత లేదు. సర్వం తెలిసినవాడు దేవుడే. అసలు అల్లా అంటే అల్లా అంటే అర్థం ఏంటి? గాడ్ అని అర్థం. దేవుడు అంటే అన్నిటికి మూలమైన సృష్టికి, అన్నిటికి మూలమైన వాడు, ఒక సృష్టికర్త, ఉన్నవాడు, అనువాడు ఆయనే అని. అలాగే మోసే గారికి కూడాను అక్కడ వాళ్ళ మామగారు మందకి లాభాను మందకి కాస్తున్నప్పుడు, అక్కడ వాళ్ళ మామగారు మంద కాస్తున్నప్పుడు అగ్ని పొదల్లో నుండి ఒక ఇంత ఆకారం అగ్ని కనబడ్డది ఆయనకి పొదల్లో నుంచి. అప్పుడు ముందుకెళ్తాడు నేను మోసయ్య గారు, నువ్వు అది పరిశుద్ధ స్థలమైంది, నువ్వు చెప్పులు విడివమన్నాడు. చెప్పులు విడిచి రమ్మని చెప్పాడు. వెళ్ళాడు. నా పేరు ఉన్నవాడు అనువాడు అని మోసేకి చెప్పారు. మోసే ఈ ఎక్కడెక్కడ గ్రంథంలో మోసే గారు ఉంటారు తెలుసండి? ఖురాన్లో కూడా ఉన్నాడు మోసే, వాళ్ళు నమ్ముతారు. మన గ్రంథంలో కూడా ఉంది. కానీ ఇశ్రాయేలీలు సముద్రం దాటి విడిపించి ఇశ్రాయేల్ తెచ్చేటప్పుడు ఆ బొమ్మలు తెచ్చి విగ్రహాలను తయారు చేశారు ఇశ్రాయేలీలే. అక్కడ యూదులు అనేవాడు 12 గోత్రాల్లో ఒక గోత్రం యూదులు. వాళ్ళు గోడ దగ్గర యేసుప్రభు రెండో ఆ దేవాలయం, అక్కడ యేసుప్రభు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళకి శిల్పుల యాత్ర గోడ దగ్గర ప్రార్థన చేస్తారు తెలిసినప్పుడు. అయితే ఇవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే అది కాదు. కానీ ఇక్కడ దెయ్యాలు భయపడడానికి దాని గురించి నేను చెప్తాను. దెయ్యాలు ఉన్నాయి లేవా అంటే ఉన్నాయి. అంటే ఎలాగంటే, నా గురించి అసలు నీ దేవుళ్ళకి వచ్చిన దెయ్యం వల్లే. నాకు ఎవరు సోవారు చెప్పారు, వాళ్ళు సోవారు చెప్పారు, వీళ్ళు సోవారు చెప్పారంటే దెయ్యమే సోవారు చెప్పింది. అది పట్టించేది ఒక దెయ్యం వచ్చి. నిద్ర ఉండేది కాదు. జ్యోతిషులతో తిరిగేవాడు, పండితులతో తిరిగేవాడు, ఎక్కడికెక్కడ తిరిగేవాడు. అప్పుడు మసీద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ముస్లిమ్స్ వాళ్ళకి ప్రార్థన చేయమంటే వాళ్ళు ఒక స్లిప్పు మీద అల్లాని రాస్తారు, అదే మెడలో మనకు కడతారు. లేదంటే అల్లా అని ఉండి ఒక పేపర్ పెట్టి ఒక గిన్నె మీద పెట్టి అంటే తల మీద పెడతారు. మనం వెంటనే పడిపోయినట్టు అయిపోయింది నాకు. ఎందుకంటే అల్లా అంటే పవర్ఫుల్ గాడ్, దేవుడు. ఈ భూమి మీద ఉన్నవన్నీ సైతాన్లు. అంటే దేవుని దగ్గర నుంచి త్రోయబడింది తప్పు చేసి దెయ్యం. దానికే నరకం ఉంది. దాని నరకమే మానవుడిని తీసుకెళ్ళిపోయింది. దాని ప్లాన్, దానికి పరలోకం లేదు. ఇంతమంది చనిపోతారంటే ఇంతమందికి మనం మొక్కుతున్నాం కదా. అయితే వీళ్ళు ఎవరైనా యేసుప్రభు దేవుడు అని చెప్తారా? ఎవరు చెప్పట్లే. ఏది దేవుడు అని చెప్తాను చెప్పట్లే. నువ్వు ఏదనుకుంటే కళ్ళలో కనబడుతూనే ఉంటాయి. ఉదయం ఏదో ఆలోచిస్తారో రాత్రి అదే చూపించి పడేస్తుంది అనమాట. అంతేగాని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమేరి చనిపోయిన అంటే ఎవరికి తెలియదు. బ్రతుకున్న వారికి వాళ్ళు మనవాళ్ళు. చనిపోయిన తర్వాత ఏమిటో తెలియదు. అక్కడ చరిత్ర అయిపోయినట్లేక కాగితం చిరిగిపోయినట్టే. ఇప్పుడు అగ్రిమెంట్ చేస్తాను చూడండి, భూములు కానీ పొట్టలు కానీ డబ్బులు ఇచ్చినట్టే అగ్రిమెంట్ సింపుల్ క్యాన్సిల్ అయిపోయినాడు. అగ్రిమెంట్ ఉందో మళ్ళీ అడిగి కేసు వెళ్తాడు. ఆ విధంగాను దానికి నరకానికి వెళ్ళడానికి పెట్టాడు దేవుడు. అయితే ఎక్కువ సైతాన్ అనే పదం ఎవరు వాడతారంటే క్రైస్తవులను ముస్లిమ్స్ వాడతారు. వేరే దీంట్లో ఇవన్నీ పదాలు వాడతారు. దెయ్యం ఉంది అంటారు. కానీ సాతాను క్లియర్గా ఉంది, దీన్ని మట్టి పెట్టాలి సాతాను అనేది ఈ రెండు మతాలు. ఇవి ప్రపంచంలో ఎక్కడ చూసినా వీలే. మన క్రైస్తవులు ముస్లిమ్స్ వీళ్ళు పెదనాన్ని చిన్న పిల్లలు అవుతుంటారు. బయట వగే తండ్రికి 2 భార్యలు అయితే వాళ్ళు క్రైస్తవులు ముస్లిమ్స్. వీళ్ళు సారా పిల్లలు, వాళ్ళు ఆగరి పిల్లలు. అబ్రహం తాలూకా 2 భార్యల పిల్లలే, ఎవరు కాదు. సరే, ఈ ఒక సాతాను శక్తులు అనేవి మనిషిని ఎంటాడుతుంటాయి. అవునుంటాయి, నిద్ర పట్టనవు, నోరారిపోతుంటుంది.
ఏం చెప్పాలో అర్థం కాదు. అలాంటప్పుడే బైబిల్ నాకు ఒకరు ఇచ్చారు. వెంటనే గుండె మీద పెట్టుకుని ఎన్నో వేలు కిలోలు బరువు అయిపోయింది. బైబిల్ అంత పవర్ఫుల్ గాడ్ అది నిజంగా. దేవుడు నేను ఉన్నవాడిని అనువాడినని దేవుడు మాట్లాడాడు. అది ఉన్నవాడంటే ఎప్పుడూ ఉన్నవాడు అనమాట. ఆయనకి మరణం లేదు. అనువాడు అంటే ఎక్కడికక్కడే దేవుడు ఉన్నాడు అంటారు కదా, అనువాడు అనమాట. ఇదంతా సృష్టి చూసేటప్పుడు ఏదైనా నదులు అవి చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అని మనం అనుకుంటాం. దేవుడు ఉండబట్టే ఈ నదులు ఉన్నాయి, దేవుడు ఉండబట్టే ఈ చెట్లు ఉన్నాయి అని ఇవన్నీ ఎన్నో రకాలుగా అనుకుంటాం మనం. సరే, ఇక్కడ ఏంటంటే ఈ సాతాను ఉన్నది లేదంటే ఉన్నది. ఇంకో విషయం చెప్తాను నేను, చక్కగా జరిగిందే జాగ్రత్తగా వినండి. కొన్ని అద్భుతాలు కొన్ని విషయాలు జరిగితే ఎవరికి అర్థం కావు. అవి చెప్పుడు తక్కువే కాదు, ఇందులో వరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేవుడు అసలు దేవుడిలో అయితే ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభువు కూడా ఒక పవర్ఫుల్ పరిశుద్ధ ఆత్మశక్తి. ఆయన పేరు చెప్పి దెయ్యాలు వణుకుతాయి. అందుకే యేసు నామంలో పో అంటారు. యేసు రక్తం అయితే దెయ్యం వణుకుతాయి. ఎక్కడైనా ఈ యేసు రక్తం మనండి దెయ్యం పెట్టిన వాళ్ళు కదా, అందది ఏసే అంటే అంత ఏదైనా వేస్తుంది అంటే ఆయన దేవుడే కదా. దెయ్యాలు కూడా ఆయన దేవుడు నొప్పుకున్నాయి. ఎందుకంటే ఒక దగ్గర యేసు ప్రభు వెళ్తుండగా చాలా దెయ్యాలు పెట్టిన శ్మశానంలో ఒక ఆయన ఉంటాడు. ఆయన చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాడు. ఆయన దగ్గరికి వెళ్తుంటాడు. యేసు, నువ్వు నాతో నీకేం పని ఉంది, నువ్వు వస్తాను అని అడుగుతుంది. దెయ్యాలకు తెలుసు యేసు ప్రభు ఆత్మ, దేవుని ఆత్మ మీద ఆయన దెయ్యం దురాత్మలని. అది అప్పుడప్పుడు యేసు నన్ను సాతాను వేడుకొని యేసు ప్రభుని. దెయ్యాలకి తెలుసు దేవుడే యేసు ప్రభు అని, మనుషులకే తెలియదు. మనిషి ఒకవేళ దేవుడిని తెలియకుండా చచ్చిపోతే మరి అప్పుడు తెలిసిపోద్ది. అయితే వెంటనే యేసు నాతో నీకేం పని అంటే అప్పుడు వేడుకొనే అవి ఆ దెయ్యాలన్నీ బయటికి తీసేసి అవి నువ్వు నరకంలో వేయవద్దు తండ్రి అంటున్నా. నరకమందని తెలుసు సాతానికి. ఆ పందుల మందలో వదిలివా అంటే పందుల మందల్లో వదిలేస్తాడు యేసుప్రభు. పందులన్నీ గుంపులు కూడా అందులోకి దెయ్యాలు వదిలిస్తే అవి సముద్రంలో పడిపోతాయి. అది రియల్గా. అయితే ఇప్పుడు రియల్గా మీరేం చేశారు, దెయ్యాలు వదలగొట్టారా అవి నేను అంటారు చాలామంది. కృష్ణానగర్ అని హైదరాబాద్లో ఉండేవాడును. ఇందిరానగర్లో ఒక షాప్ నాకు మేడం గారు అక్కడ పెట్టారు. రోజు వెళ్ళేవాడు నా షాప్కి. ఈ దారిలో ఒక ఆమె ఉండేది, చెరుకు రసమును ఆ లక్ష్మి ఆమె పేరు. శ్రీనగర్ కాలనీ పక్కనే ఉంటుంది లక్ష్మి. అవి ఇప్పుడు చెరుకు రసం అని నమ్ముతారు, అదే అక్కడే ఉంటారు వారు. రోజు వెళ్తుండేవాడు. వెళ్తుంటే ఆమె మాట్లాడితే ఆయన బాగానే మాట్లాడడం అలవాటు అయిపోయి పరిచయం అయ్యారు. ఆమె ఒక విషయం చెప్పింది. ఏమమ్మా ఇలాగ ఉన్నావు నీరసంగా, మీ ఆయన గారు నీరసంగా ఉన్నారంటే, బాబు మాకు బుర్రలు పని చేయట్లేదు అంది. నాకు ఏంటి అయ్యిందో తెలీదు, మా ఆయన పని చేయట్లేదు అంటే ఇప్పుడు కోపం వస్తుంది, అప్పుడు మా ఆయన తన్నేస్తానని కొట్టేస్తానని ఎందుకన్నా అడిగా. మా ఊర్లో ఒక చిన్న స్థలం కొన్నామంటే అక్కడికి వెళ్ళినప్పుడు భయపడ్డామంటే భయపడిన నుంచి మాకు కళ్ళు ఇవన్నీ వచ్చేసి ఇద్దరికి మనశ్శాంతి లేదు, ఇదని ఇద్దరికీ లేదు మనశ్శాంతి చెప్పింది ఆవిడ. అవునా అనుకున్నాను నేను. అది రోజు వెళ్ళి దేవుడమ్మ యేసు గొప్ప శక్తిమంతుడు, ఆయనే దేవుడు, ఇవన్నీ కావు అని నేను చెప్తా ఉన్నాను. ఊపి కొడుతుందని బాగానే ఉంది. రోజుకి ఒక 5 నిమిషాలు మెడిసిన్ ఇచ్చినట్టేస్తాను ఆవిడ కోర్సు దేవుడి గురించి. ఆవిడ అక్కడ ఇంకొక హైజాగ్ గారి దగ్గరికి వెళ్ళింది, ఎర్రగడ్డ దగ్గరికి. ఆవిడ ఆయన ఒకసారి దెయ్యం తీశారంటే పోయి మళ్ళీ వచ్చేసింది అది. అయితే ఈవిడ దగ్గర ఉండిపోయింది. ప్రార్థన సరిగ్గా చేయరు, ఏం లేదు కానీ సాతాను ఉండిపోయింది. 2 కాళ్ళతో అలా ఆయన తనిసిద్దంట. వాళ్ళు కాపురం చేసేటప్పుడు నైట్ టైంలో గోడ కంటిసేవాడు. ఆయన చెప్తాను, అయ్యా ఇన్ని తనులు తినలేపుతాను నేను, మా ఆవిడ ఎప్పుడు తంతుందో తెలియదు అంటే ఆవిడలో సాతాను దూరిపోయి గొడవలు పెట్టేస్తుంది. అది దేవుడి గురించి చెప్పిన యేసు రక్తం గొప్ప పవర్ అయింది, ఏసే దేవుడు, ఆయనకి అనిపించిన పవర్ లేదు, ఆయన గొప్ప దేవుడు, ఆయన నమ్ముకుంటే ఏమీ లేదని చెప్తుంటేనే లోన సాతాను నుండి బయటకు వచ్చింది. రే ఏం చెప్తున్నావురా అని ఇలాగ అంటారు పళ్ళు ఎర్రగించి తీసి. ఎప్పుడు ఈవిడ కోపం అవ్వలేదు, ఎందుకు ఇలా కోపం అయ్యింది అనుకున్నాను నేను. అప్పుడు ఆ రాయని చెప్తాడు, బాబు ఆవిడ సాతాను ఉంది, ఆ దెయ్యం బయటకు వచ్చినట్టు ఉందయ్యా, నువ్వేమనుకోవద్దు అని చెప్పాడు. ఏసు అంటావా, ఇప్పుడు యేసు ప్రభు కూడా అంటావా అంటుంది. అంటే దానికి కాలిపోతుంది, సాతాను లోన్ నుంచి బయటకు వచ్చింది. అప్పుడంటే ఆ రోజు అయిపోయింది. 2వ రోజు వెళ్ళి కొబ్బరి ప్రార్థన చేసి 3వ రోజు వెళ్ళి ప్రార్థన చేసేసినప్పుడు ఆమె ఇలా దేవుడు యేసు రక్తం చెప్పమని ప్రార్థన చేసేది. పాపం చేసేటప్పుడు కళ్ళు ఎర్రగించింది, ఏం చెప్తున్నారో అని. అదేంటి ఇలా మారిపోయింది అనుకోరాను. అది వెంటనే తల మీద ప్రార్థించి ఎక్కువ స్తుతి యేసు రక్తం చెప్పాలి. సాతాను పోయింది, ఎవరు చేసినా వస్తుంది. యేసు నువ్వులను కొనిలేదు, అందరికీ దేవుడు ఆయనే. యేసు నామములో నువ్వు పోతావు యేసు రక్తం అని 4 సార్లు చూపించి కళ్ళు ఎర్రగించింది. దబాని ఆ బండి మీద పడిపోయింది. జొన్నలు అమ్ముతారు, పడిపోయింది. అలా నెమ్మదిగా ఇస్తాను. అలాగే నడి రోడ్డు మీద కూడా సిగ్గుపడలేదు నేను, దేవుని సేవకున్నాను. ఈ రోజు వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ భార్యాభర్తలు కూడా దెయ్యం పోయి హ్యాపీగా ఉన్నాం బాబు అని చెప్పారు. సంతోషమే, ఈసారి సాతాను రాకూడదని చెప్పా. ఓకే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అది పోయింది, వాళ్ళు గొడవలు లేవు, ఏమీ లేవు, హ్యాపీగా వాళ్ళ జీవితం గడుపుతున్నారు.
దెయ్యాలు నిజంగా ఉన్నాయి. కావాలంటే మీరు వెళ్ళి అడగవచ్చు. హైదరాబాదు కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో దగ్గరలోన అక్కడ సత్యసాయి నిగామ్ అని ఉంటుంది. ప్రక్కనే ఆవిడ పేరు కూడా లక్ష్మి. పక్కనే ఐసు చెరుకు రసం అవి అమ్ముతారు. తర్వాత జొన్నలు కూడా కాల్చి అమ్ముతారు. ఒకటే షాప్ అది. ప్రక్కనే అదే దారిలోన సత్యసాయి నిగామ్కి పక్కనే అది వెళ్ళచ్చు. థ్యాంక్ యూ.